హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో అనేది నేను స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ పెయిడ్ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. కోర్స్ ఏంటి అనంటే జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ ట్యుటోరియల్ అనమాట. ఈ కోర్స్ అనేది ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ cswoldtelugu.graphie.com అనమాట. ఏదన్నా బ్రౌజర్లోకి వెళ్ళినట్టయితే cswoldtelugu.graphie.com అని టైప్ చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్రోల్ నవ్ అనే ఒక బటన్ మీద క్లిక్ చేస్తే నేను పబ్లిష్ చేసే కోర్సెస్ అన్నీ ఈ పేజ్‌లో వస్తాయి. ప్రెజెంట్ అయితే ఒకే ఒక్క కోర్స్ అనేది అప్‌లోడ్ చేశాను. ఈ కోర్స్ మీద క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ బై అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇది వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు. ఈ కోర్స్ ఎందుకనంటే ఒక పర్సన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనంటే కంపల్సరీ మనకి కావాల్సినవి ఏంటి అనంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. వీటిలో మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ పర్సన్స్ కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. కానీ జావా స్క్రిప్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. ఆ జావా స్క్రిప్ట్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వస్తేనే మనం రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్ అనేవి ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. జావా స్క్రిప్ట్‌లో అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అనేవి వస్తేనే ఈ జావా స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని ఉన్న ఫ్రేమ్‌వర్క్స్ యాంగులర్, రియాక్ట్, వ్యూ.జేఎస్ ఇలాంటివి మీద రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్ అనేది చేశారు అనంటే ప్రెజెంట్ కంపల్సరీ ఫ్రంట్ ఎండ్‌లో ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్‌ని బేస్ చేసుకునే ఉంటుంది. ఆ ఫ్రేమ్‌వర్క్‌లో వాడే కాన్సెప్ట్స్ అన్నీ జావా స్క్రిప్ట్‌లోనే ఉన్నవే ఉంటాయన్నమాట. మనకి జావా స్క్రిప్ట్‌లో అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ వస్తే ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతామన్నమాట. అందు గురించి నేను డిఫికల్ట్‌గా ఉండే కొన్ని 11 టాపిక్స్ అనేవి లిస్ట్ చేసి వాటి గురించి ఈ కోర్స్ అనేది ప్రిపేర్ చేశాను. యారో ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్ వాటి యొక్క మెథడ్స్, యారే మెథడ్స్, మ్యాప్, ఫిల్టరు, రెడ్యూసు, సార్టు అండ్ ప్రోటోటైపు, ప్రోటో గురించి, ప్రామిసెస్, అజాక్స్ కాన్సెప్ట్, ఫెచ్ ఏపీఐ, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, ఈవెంట్ లూపు. ఇవి నేను లిస్ట్ చేసిన 11 టాపిక్స్. ఈ 11 టాపిక్సే నేను క్రియేట్ చేసిన రికార్డెడ్ వీడియోస్ పెయిడ్ కోర్స్‌లో ఉంటాయన్నమాట. మనం జావా స్క్రిప్ట్‌లో ఎక్కువగా యూజ్ చేసేవి అండ్ డిఫికల్ట్ ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఇందులో అన్నీ కాదు కొన్ని డిఫికల్ట్ ఉంటాయన్నమాట. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ ది కోర్స్. థాంక్ యూ.